సార్ నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో మనం ఇంట్లో కూర్చుంటే చాలు ఏది బుక్ చేసుకున్నా ఇంటికొచ్చేస్తది. నాకు తెలిసి చిన్నప్పుడు ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకురావాలనుకున్నా ఆ వీధి చివరుండే కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తెచ్చుకునేవాళ్ళం. మన ఇంట్లో ఉండి ఫోన్ మన చేతిలో ఉంటే చాలు మన ఇంటికి వస్తది. ఉప్పు, పప్పు దగ్గర నుంచి అన్నీ వస్తాయి మన దగ్గర. అదే ఒకటేంటి, రెండేంటి అన్నట్టుంది. అలానే ఈరోజు మనుషుల మధ్య ఉండే ఈ సంబంధాలను కూడా ఫోన్‌లోంచే తెచ్చేసుకుంటున్నారు. మీరెవరితోనన్నా మాట్లాడాలనుకుంటున్నారనుకోండి, ఇంతకుముందు ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఫోన్‌లో రకరకాల యాప్స్ ఉన్నాయి. ఆ యాపులతో మీరెవ్వరితోనన్నా మాట్లాడుకోవచ్చు. మీ బాధంతా షేర్ చేసుకోవచ్చు. మీ హ్యాపీనెస్‌ని షేర్ చేయొచ్చు. ఇలా రకరకాల యాప్స్ నేపథ్యంలో ఈ మారుతున్న పోకడలకు మనం చూస్తున్నప్పుడు పరాయి పార్ట్నర్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుందంట సార్. మన ఇండియా సెకండ్ ప్లేస్‌లో కూడా ఉంది అంటూ సర్వేలు చెబుతున్నాయి. ఏం చెప్తారు? అంటే ఒకటి ఈ యాప్స్ ద్వారా అంటే ఫ్రెండ్ యాప్ అనేది మీరు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో ఆపోజిట్ జెండర్తో కాన్వర్జేషన్ చెయ్యాలి అనేది మీ ఇంట్రెస్ట్ అయినప్పుడు దాన్ని చంపేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీతో మీరు అనుకున్న పద్ధతిలో మాట్లాడటానికి ఇక్కడ కొన్ని గొంతులు రెడీగా ఉన్నాయి అని వీళ్ళు పుష్ చేస్తున్నారు. మనం సోషల్ మీడియాలోకి వెళ్తే అడ్వర్టైజ్మెంట్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సెలబ్రిటీలతో కూడా ఈ యాప్ ప్రమోషన్ చేయిస్తున్నారు. అంటే మీరు లోన్లీగా ఉన్నారా, మీరు ఆపోజిట్ జెండర్తో మాట్లాడాలని అనుకుంటున్నారా, మీరు సఫకేట్ అవ్వకండి, హ్యాపీగా ఇందులోకి రండి, ఇందులోకి లాగిన్ అవ్వండి, మీ సంభాషణలు గోప్యముగా ఉంచబడతాయి అని కూడా చెప్తున్నారు. అవి దానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు దానికి పేమెంట్ ఉంటుంది. దానికి సెకనుకి ఎంత అని చెప్పి మాట్లాడడానికి ఎంతసేపు మాట్లాడతారో అంతా బిల్లు పడును అనేది ఇక్కడ నిజం. కనుక మీరు ఒకళ్ళతో మాట్లాడాలి అనేటువంటి కోరికని తీర్చుకోవటం కోసం మీరు పేమెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు ఫిజికల్ స్నేహాలు వదిలిపెట్టేశారు. ఫిజికల్ స్నేహాలని వాంటెడ్గానే చంపేసింది. ఏది? మార్కెట్ ఎకానమీ. ఇప్పుడు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు గతంలో. ఆ అరుగులు లేపేశారు, ఇప్పుడు అరుగులు లేవు. అలాగే ఇరానీ కేఫ్లో అప్పట్లో ఊళ్ళోకి ఎవరు వచ్చినా వాళ్ళు స్కాన్ చేసేవాళ్ళు. ఈ ఇంటికి ఎవరు వచ్చారు, అక్కడ ఎవరు వెళ్ళారు, క్లారిటీ ఉండేది. అదే సీసీ కెమెరా. అంతే, అది అద్భుతమైన నెట్వర్క్ అది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అరుగులు లేవు, అరుగుల మీద మనుషులు లేరు. వాళ్ళందరూ ఫోనుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరి ఫోను వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాంతోపాటు ఇంకొక కంపార్ట్మెంటాలిటీ అంటారు దీన్ని. ఈ కంపార్ట్మెంటాలిటీలోకి తీసుకొచ్చేసి ఇరానీ కేఫుల్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు గతంలో. ఈ ఇరానీ కేఫుల్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియదు. వాళ్ళ మనసుల్లో ఏముందో ఎవరికీ తెలియదు, ఆ మాట్లాడుకునే వాళ్ళిద్దరికీ తప్ప. ఈ అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళ మనసుల్లో ఏముందో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ మనుషులు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి అనేది ఎక్కడో చోట రికార్డు కావాలి. ఆ రికార్డు కోసం ఈ యాప్లు ఇవన్నీ తయారైనాయి మన జీవితంలోకి. ఈ యాప్ల ప్రకారం ఎవడైనా సరే తన అభిప్రాయాలు ఫేస్బుక్లో పంచుకుంటాడు. అంటే ప్రపంచంతో పంచుకునే విషయాలు అక్కడ మాట్లాడతాడు, ట్విట్టర్లో మాట్లాడతాడు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడతాడు. అది సమాజంతో తను షేర్ చేయదలుచుకున్న విషయాలు. కానీ పర్సనల్ లెవెల్లో కూడా కొన్ని దౌర్భాగ్యాలు ఉంటాయి కదా మనుషులకి. ఆ దౌర్భాగ్యాలని ఎక్కడ మాట్లాడుకోవాలి అంటే ఇలాంటి యాప్స్. ఇక్కడ కూడా వాడు గోప్యంగా ఉంటాయని చెప్తారు, కానీ మీరు మాట్లాడుతున్నటువంటి వాయిస్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఏఐ వాయిస్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక ఇంగ్లీషు మూవీ వచ్చింది, అంటే ఆన్లైన్లో సర్క్యులేట్ అయింది. అది ఒక ఏఐ క్రియేటెడ్ అమ్మాయితో దాదాపు ఆ అమ్మాయి ఒకే టైంలో 1000 మందితో మాట్లాడుతూ ఉంటుంది. 1000 అంతకు మించి కూడా. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు తనతోనే మాట్లాడుతోంది ఆ అమ్మాయి అనే భ్రమలో ఉంటారు. ఈ భ్రమలో ఉండి ఒక్కసారి ఆ అమ్మాయితో విపరీతమైనటువంటి ప్రేమలోకి వెళ్ళిపోయి
ఆన్ ఆఫ్ ఏ సడన్ ఈ అమ్మాయి ఏఐ క్రియేటెడ్ అని, ఈ అమ్మాయి ఒకే సమయంలో 1,00,000 మందితో మాట్లాడుతుందని, వివిధ భాషల్లో మాట్లాడుతుందని తెలిసి గుండెకి చచ్చిపోతాడు వాడు. అది పరిస్థితి. ఇప్పుడు వివాహేతర డేటింగ్ యాప్స్ కూడా వచ్చాయండి సార్. వచ్చినాయి. బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో ఉంది. 148% మహిళా యూజర్సే ఉన్నారంట. అందరూ అంటే ఒక రకంగా దీన్ని ఏమంటున్నారంటే వాళ్ళు ఓపెన్గా ఆ యాప్స్ దాని తాలూకా లిటరేచర్లోకి వెళ్తే ఫిజికల్ నీడ్స్ అంటున్నారు వాళ్ళు. అంటే శారీరక అవసరములు తీర్చబడును అని చెప్తున్నారు ఓపెన్గా అక్కడ. వాళ్ళ లిటరేచర్ ఒకసారి చదివితే భయం కలిగించే పద్ధతిలో ఉంది అది. అదేమీ తప్పు కాదు. అంటే వర్చువల్గా మారిపోతున్నాయి జీవితాలు. ఈ వర్చువల్ జీవితాల్లో భాగమే ఈ ఫిజికల్ నీడ్స్ అనేటువంటి పదం. ఈ ఫిజికల్ నీడ్స్ తీర్చుకోవటం కోసం మీరు ఆ యాప్లోకి ఎంటర్ అయితే మీకు ఆ పార్ట్ టైం వీళ్ళు వస్తారు అక్కడికి ఆన్లైన్. వచ్చిన తర్వాత మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు కేటగిరీ. ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మూవ్ ఆన్ అయిపోయి అక్కడి వరకే ఉంటుంది. అంటే మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు చదువుకున్నాం. ఇది ఇక్కడ కొన్ని పదాలను ఉపయోగించరు, పబ్లిక్ లో అసలుకే ఉపయోగించరు. అది అంటే సాంప్రదాయం ప్రకారం, ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి 1000 మందో 1,00,000 మందో హాజరవుతున్నప్పటికీ పవిత్రమైన మూడులో లేకపోతే ప్రామిసులు చేసి పెళ్లి చేసుకున్నప్పటికీ అంతవరకు మాత్రమే మాట్లాడతారు. కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే ఫంక్షన్లు చాలా ఉన్నా వాటి గురించి మాత్రం తెల్లారితే ఎవరు మాట్లాడకూడదు. కానీ ఈ రోజుల్లో పదాలే మాట్లాడని పరిస్థితి నుంచి అది కూడా వ్యాపారం అయిపోయింది అని చెప్పడం నా ఉద్దేశం. ప్రతి అనుభూతి వ్యాపారమే. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక ఆపోజిట్ జెండర్తో మాట్లాడాలనే కోరిక తీర్చుకోవటానికి అక్కడ వరకు ఒక యాప్. అసలు ఎందుకు ఇంత ఆరాటం పెరుగుతోంది అనేది నా క్వశ్చన్. ఆరాటం కాదండి, ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అంటే ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఉంది జనాల మీద, ఈఎంఐ ఒత్తిడి ఉంది. సాధారణంగా నాకు తెలిసినంత వరకు మా పేరెంట్స్ అది మేమే కదా, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసినా, ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు పక్కింటి ఆవిడతో మాట్లాడేటప్పుడు వెంటనే ఒక సంబోధన వస్తుంది, వదినా అని, అన్నయ్య గారు లేరా. ఇన్ జనరల్గా ఈ మాట వింటూ ఉంటాం. ఇప్పుడు అసలు అక్కడి నుంచి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటుంటే అసలు మనకు కూడా భయం అవుతుంది. ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఈ యాపుల్లోకి వెళ్ళిపోయిన జీవితాలకి, యాపుల్లో ఇమిడిపోయినటువంటి జీవితాలకి పక్కోడితో మాట్లాడటానికి కూడా భయమే. వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేసేస్తారేమో అని భయం. అంటే మనిషికి ఏం కావాలి అని నాకు డౌట్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి కావాలి, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు బిజీగా. సార్, ఈ బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అసలు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి కూడా టైం లేనటువంటి సందర్భం. ఎక్కడికక్కడ ఆ ఫిజికల్ నీడ్స్ అనేటువంటి సెగ్మెంట్ కోసం మీరిద్దరూ పనులు మానుకుని వచ్చి ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతని వైఫ్ అనబడేటువంటి క్యారెక్టర్ ఎక్కడో ఆవిడ జాబ్లో ఉంటారు, ఇతను ఇంకెక్కడో జాబ్లో ఉంటాడు. కేవలం ఈ ఫిజికల్ నీడ్ కోసం మీరిద్దరూ పనులు మానుకుని రానక్కర్లేదు. అక్కడ ఒక ప్రొవిజన్ ఉంది, ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంది. సో మీరు మీ వర్క్ డిస్టర్బ్ కాకుండా, మీ ఫైనాన్షియల్ సర్కిల్ డిస్టర్బ్ కాకుండా మీ సంపాదన మీరు చేసుకోండి, కొంచెం డబ్బులు కేటాయించండి, ఇది ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీకు పిల్లలుంటే పొద్దున్నే వాళ్ళని స్కూల్కి పంపించేయండి, భోజనాల దగ్గర నుంచి మేమే చూసుకుంటాం అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు సినిమా కార్మికులకు ఒక హామీ ఇచ్చాడు ఎన్నికల జూబ్లీ ఎలక్షన్ సందర్భంగా. ఇక్కడ ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ ఒకటి కట్టిస్తాం కృష్ణానగర్లో, మీ పిల్లలు మీరు ఎలాగో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి పంపించేయండి, వాళ్ళకి భోజనాలు అన్నీ మేమే చూసుకుంటాం, బ్రేక్ఫాస్ట్తో సహా అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. అంటే ఇదే పద్ధతి మీరు స్కూల్కి పంపించేయండి, డబ్బులు కట్టేయండి, మేమే చూసుకుంటాం పిల్లల్ని. ఇంటికి వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి అక్కడ ఎవరో ఒక మనిషి ఉంటాడు, ఒక అటెండెంట్, అతనికి పేమెంట్ ఇచ్చేస్తారు, అతను చూసుకుంటాడు.
వీళ్ళు డబ్బులు సంపాదన యంత్రాలుగా బతికేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో మెంటల్ రిలాక్సేషన్కి కొన్ని యాప్లు, ఫిజికల్ రిలాక్సేషన్కి కొన్ని యాప్ల ద్వారా ఆ సర్వీసులు పొందుతూ వాళ్ళు బతికేస్తూ ఉంటారు. సార్ అంటే ఎవరి జీవితం వారిది. భర్త గారి జీవితం భర్త గారు, భార్య గారి జీవితం భార్య గారు, పిల్లల జీవితాలు పిల్లల గారులు బతికేస్తూ ఉంటారు. ఇది ఎవరి కంపార్ట్మెంట్ వాడిదే. పక్క కంపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఈ కంపార్ట్మెంట్కి తెలియదు. ఆన్ ఆఫ్ ఏ సడన్ ఇది ఎక్కడో బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయ్యే టైంకి వీళ్ళలో చాలామంది సైకాట్రిక్ పేషెంట్లు అయి ఉంటారు. ఇప్పుడు మొన్నో చూసాం మనం కేపీహెచ్బిలో ఒక అమ్మాయి ఒక 5 అంతస్తుల భవనం నుంచి దూకేసి సార్ సార్ అది సైకలాజికల్ డిజార్డర్ ఉంది అనేదో మాట్లాడుతున్నారు. కానీ దాని వెనకాల సామాజిక బాధ్యత కూడా ఉంది, మార్కెట్ ఎకానమీ బాధ్యత ఖచ్చితంగా ఉంది. సార్ అందుకని ఇదంతా వాంటెడ్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీని మీద ఒక జాతీయ స్థాయిలో ఒక అధ్యయనం, ఒక చర్చ జరగవలసినటువంటి అవసరం అయితే ఉంది. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.